అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈరోజు మన ఫస్ట్ వీడియో అండి. మగ్గం వర్క్స్ చూపిస్తాను ఈరోజు. నెక్స్ట్ మంత్ మ్యారేజెస్ ఉన్నాయి కదా, మగ్గం వర్క్స్ నడుస్తుంది ఫుల్గా. మీకు ఈరోజు కొన్ని డిజైన్స్ మీకు ఈరోజు చూపిస్తాను నేను. మనం ఫస్ట్ చూడబోయే వర్క్ వచ్చేసి పెళ్లి కూతురిదండి. వీళ్ళది తలంబ్రాల శారీ అని చెప్పారు. కొంచెం హ్యాండ్స్కి బాగా హెవీగా చేయించుకున్నారు. చూద్దామా? ఇది శారీలో బ్లౌజ్ అండి. మనం ఇది శారీలో బ్లౌజ్ మీద ఏం చేయలేదు, పక్కన పెట్టేసాం. దీన్ని పట్టు క్లాత్ తీసుకొని పట్టు క్లాత్ మీద వర్క్ చేసాం మనం. ఇదంతా జర్దోజీ వర్క్ అండి. ఈ పర్పుల్ కలర్ వచ్చేసి థ్రెడ్ వాడాము అక్కడ, అది నాట్ కుట్టుంటారు కదా, అది నాట్ స్టిచ్. మిగతాదంతా జర్దోజీ, మొత్తం స్ప్రింగేనండి. ఒకసారి మీరు క్వాలిటీ ఒకసారి చూడండి ఎట్లా ఉంది అని అనేది. అండ్ ఈ జాట్కాన్స్ వచ్చేసి కింద కింద లైన్ అంతా జాట్కాన్స్ ఇచ్చాము. అండ్ హ్యాంగింగ్స్ కొంచెం ఈ బ్లౌజ్ వాళ్ళు హెవీగా అడిగారు కదా, సో అందుకని హ్యాంగింగ్స్ పెట్టాము. దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాము. బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కూడా బాగా హెవీగానే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనం డైమండ్ షేప్ ఇచ్చాము. డైమండ్ షేప్కి కట్ వర్క్ వచ్చింది, చూసారా? బ్యాక్ నెక్ అండి. ఇది హై నెక్ ప్యాటర్న్ అన్నమాట. ఇది వెనకాల వచ్చేసి డైమండ్ షేపు. డైమండ్ షేప్ కూడా కట్ వర్క్ ఇచ్చాము. ఇది చిన్న చిన్న బుటీస్. ఇది కూడా అంతే, స్ప్రింగ్ అంతా. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. అండ్ హ్యాంగింగ్స్ చేస్తాను. ఇవి స్టిచ్ చేశాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. అండ్ హ్యాంగింగ్స్. మన రెండో డిజైన్ వచ్చేసి చూపిస్తాను. ఇది కూడా అంతేనండి. పట్టు క్లాత్ అయితే ఇట్లా వచ్చింది. శారీలోదైతే వర్క్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది, అంటే టిష్యూ వచ్చింది. టిష్యూలో సంగతి తెలిసిందే కదా, వర్క్ కనిపించదు, ప్లస్ మనకు వర్క్ కూడా నిలబడదు బ్లౌజ్ మీద. సో మనం ఇది కూడా అంతేనండి. పట్టు క్లాత్ తీసుకున్నాము. పట్టు క్లాత్ తీసుకొని ఇలా హెవీగా వర్క్ చేయించాము. ఇది ఆల్ ఓవర్ అండి వర్క్ అంతా. ఫ్రంట్ బ్యాక్ ఇంత హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్, ఆల్ ఓవర్ బ్లౌజ్. ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి, హెవీ వర్క్. ఇది కూడా పాట్ నెక్ ఇచ్చాము, కట్ వర్క్ ఇచ్చాము నెక్కి. అండ్ ఆ పింక్ కలర్లో కనిపించేవైతే మీకు ఇవి షుగర్ బీట్స్ అండి. అవి అన్ని కలర్స్లో ఉండవు, లిమిటెడ్గా దొరుకుతాయి షుగర్ బీట్స్ కలర్స్ అనేవి. మీరు వర్క్ ఒకసారి ఫినిషింగ్ చూడండి. గోల్డ్ కూడా 2 కలర్స్ వాడాము ఇందులో. లైట్ గోల్డ్, మామూలుగా యాంటిక్ గోల్డ్, 2 కలర్స్ వాడాము ఇందులో. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఆల్ ఓవర్ వర్క్ చేయడం కాదండి, దాంట్లో ఫినిషింగ్ నీట్గా అంటే వచ్చేలాగా చూసుకోవాలి. ఫినిషింగ్ మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్. ఇవి ఇంకా వేసాను, బ్లౌజ్లో ఉన్నాయి ఇంకా. ఇది ఒక ప్లేస్ ఇక్కడ ఉందని ఒకటి ఇక్కడ వేసామన్నమాట. ఇంకా 3 వస్తాయి, అవి కూడా పక్కన ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. అండ్ హ్యాంగింగ్స్. ఇప్పుడు మనం ఇంకో డిజైన్ చూడబోతున్నాము. ఇది శారీలో బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ తెలుసు కదా, శారీలో బ్లౌజ్ తీసుకోలేదు, పట్టు క్లాత్ తీసుకున్నాము. పట్టు క్లాత్ తీసుకొని ఇది సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. శారీలో బోర్డర్ అంతా సిల్వర్ కలర్తో వచ్చింది, సో మనం సిల్వర్ కలర్తో డిజైన్ చేసాము. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి. జీరో సైజు చెమ్కి వాడామండి ఇందులో. అండ్ లైట్ గోల్డ్ స్ప్రింగ్ వాడాము. గోల్డ్ కూడా మీరు గమనిస్తే
షేడ్స్ ఉంటాయండి. ఇదివరకు ఇన్ని షేడ్స్ లేవు. ఇప్పుడు లైట్ గోల్డ్, యాంటిక్ గోల్డ్ కాకుండా చాలా షేడ్స్ వచ్చేసాయి. మనం శారీని బట్టి అవి కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాము. బూటీస్ వచ్చేసి 0 సైజ్ చెమ్కీతో బూటీస్ ఇచ్చాము చిన్నగా. ఇది సింపుల్గా అడిగారు వాళ్ళు. ఇది వచ్చేసి చల్లా వర్క్ అండి. చల్లా వర్క్ అంటే ఫ్లవర్ మనకి పైకి ఎంబోజ్ అయి కనిపిస్తుంది థ్రెడ్. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఇట్లా ఇలా చేసాము. అయితే దీనికి వచ్చేసి ఇది మనం శారీలో బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లో బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఇక్కడ మనం అటాచ్ చేపిస్తాం అన్నమాట. దీనికి ఇది స్టిచ్ చేశాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్. ఇది వచ్చేసి హ్యాంగింగ్స్. ఇది ఒక కొత్త వర్క్ అండి. పైన షోల్డర్ పైనుంచి స్టార్ట్ అవుతుంది. అది హ్యాండ్ బూటీ అనేది పెద్ద బూటీ హ్యాండ్ షోల్డర్ పైన వస్తుంది. మధ్యలో బార్డర్ అటాచ్ చేస్తాము. ఇది వచ్చేసి చల్లా వర్క్ పైన శారీ కలర్ థ్రెడ్ తోటి స్ప్రింగ్. చల్లా వర్క్కి ఫ్లవర్ పైకి ఎంబోజ్ అయి కనిపిస్తుందండి, ఒక నిజమైన ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఇంకో వర్క్ చూద్దాము. మగ్గం వర్క్ ఇంకొక డిజైన్ చూద్దాము. ఇది బ్యాక్ నెక్ అండి. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అవి వచ్చేసి మీకు శారీ కలర్ అనమాట. శారీ కలర్ని మనం చల్లా వర్క్ థ్రెడ్ వాడి ఇది వేసాము. మిగతాదంతా స్ప్రింగ్ వేసాము. కానీ డిజైన్ బాగుంది కదండి. చూసినంత తేలిగ్గా ఉండదండి, చాలా కష్టం. వర్కర్స్ అయితే మాత్రం వర్కర్స్ కష్టం చూస్తూ ఉంటాం కాబట్టి దగ్గర నుంచి అనిపిస్తుంది మాకు. చాలా కష్టపడతారు వాళ్ళైతే. ఈ వర్క్ జనరల్గా లేడీస్ ఇక్కడైతే మా దగ్గర అయితే చాలామంది ఇంట్లోనే లేడీస్ చేస్తారు మగ్గం వర్క్. కానీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, మేము ఇన్ని సంవత్సరాలు చేసాము, 2 ఇయర్స్ చేసాము, 3 ఇయర్స్ చేసాము, చేసి మెడలు పోయినాయి, నడుములు పోయినాయి అని చెప్పి మెడ నరాల నొప్పులు, కళ్ళు నొప్పులు అని అన్నీ చెప్తూ ఉంటారు వచ్చి. కానీ వీళ్ళైతే ఒక స్పెట్స్ కూడా ఉండవండి. వీళ్ళకి చేస్తూనే ఉంటారు వర్క్స్ అయితే. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉంటారు. పెళ్ళిళ్ళ సీజన్లో అయితే నైట్ 12 వరకు కూడా ఓవర్ టైం కూడా చేస్తారు. కానీ మళ్ళీ మార్నింగ్ 9 o'clockకి 9:30కి అంతా షాప్కి వచ్చేస్తారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళైతే. ఎలా చేస్తారా అనిపిస్తుందండి నాకైతే మాత్రం. మనమైతే కింద కూర్చోడానికి 1 hour కూర్చోలేము. వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కింద కూర్చొని చేస్తూనే ఉంటారు మెడలు ఉంచి. వర్క్ అయితే ఇది కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకైతే బాగుంది కదండి. షార్ట్ హ్యాండ్స్ ఇది. కానీ ఇది ఎల్బో హ్యాండ్స్ అయితే పట్టు శారీ కాబట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే బాగుంటుంది అనుకున్నాను నేనైతే. ఆ పాప చిన్న అమ్మాయి, సో తన షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ ఇష్టపడుతుంది తను. కానీ అన్నిటికీ నాకు ఎల్బో హ్యాండ్స్ వద్దు అని చెప్పి దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుంది. బాగున్నాయి కదండి షార్ట్ హ్యాండ్స్ అయినా. ఇలా వస్తుంది హ్యాండ్. స్టిచ్చింగ్ చేశాక కట్ వర్క్ ఇదంతా బాగా వస్తుంది, ఇంకా చూడడానికి నీట్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాంగింగ్స్ అండి, మగ్గం హ్యాంగింగ్స్ అన్నిటికీ వేస్తున్నాను. ఇదివరకు అలాగా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మగ్గం హ్యాంగింగ్స్ అడుగుతున్నారు. సో హ్యాంగింగ్స్, మగ్గం హ్యాంగింగ్స్ అంటే ఇవి 4 ఉన్నాయి. ఇవి 4 కాదు, 2 అవుతాయి అన్నమాట. ఇవి డబుల్ మీద స్టిచ్ చేస్తాము ఇట్లా. సో 2 sides కనిపించేలాగా 2 వస్తాయి అన్నమాట. ఇవి ఐడియా ఉండే ఉంటుంది, నేనే చెప్తున్నాను. ఓకే, బాగుంది కదండి, చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. గ్రీన్ రెడ్ కాంబినేషన్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. గ్రీన్ ఏ శారీలో అయినా సరే మనకి గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి గోల్డ్ పూసలు వాడామండి ఇందులో. అండ్ బీడ్స్ వాడాము, షుగర్ బీడ్స్ వైట్ కలర్వి అండ్ జర్దోజీ. ఇది వచ్చేసి కట్ వర్క్ కూడా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. ఇది కట్ వర్క్లో కూడా అప్స్ డౌన్స్ వచ్చేలాగా కట్ వర్క్ అనమాట. ఇది స్టిచ్చింగ్ చేశాక బాగుంటుందండి చాలా ఈ టైపు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది స్టిచ్చింగ్ చేశాక నేను షార్ట్స్లో పెడతాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. వర్క్స్ చాలా దగ్గరుండి నీట్గా చేపిస్తానండి. చిన్నవి కూడా పర్టికులర్గా చూసుకొని మళ్ళీ స్టిచ్ చేసినా తీపిచ్చేసి కూడా మళ్ళీ చేస్తాను. చేయించేసి కాంప్రమైజ్ అవ్వము. వర్క్ జరిగిన తర్వాత అయినా మళ్ళీ స్టిచెస్ తీయించి మళ్ళీ కూడా చేయిస్తాను. ఏదైనా
మనకి కొంచెం ఇది అనిపిస్తే తీసేసి మరీ చేయిస్తాను. ఎందుకంటే మనకు ఫినిషింగ్ ఇంపార్టెంట్. కస్టమర్ అదే చూస్తారు మనకి. చూసే మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తారు. వాళ్ళు రావడమే కాదు, వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు మనకి. అట్లా వస్తేనే వర్క్స్ వస్తాయండి. ఏదో ఒక్కళ్ళు వచ్చి ఒక్క కస్టమర్ వస్తే చేయించుకొని వెళ్ళిపోతే మనకి వర్క్ రాదు. ఆ కస్టమరు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తేనే మనకు వర్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను అందుకని చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి ఫినిషింగ్కి అయితే. మనీ కూడా అంతేనండి. కస్టమర్స్ కొంతమంది అయితే, అందరు కాదు, కొంతమంది బార్గెనింగ్ ఎక్కువ చేస్తారు. కానీ వర్కర్స్కి ఇచ్చేదైతే వీళ్ళకైతే వర్త్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ కష్టం చూస్తూ ఉంటాను కాబట్టి దగ్గరుండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ కలర్ కాంబినేషను విడిగా చాలా బాగుందండి నిజంగా. విడిగా నాకు చాలా చూసినంత వీడియోలో రావట్లేదేమో అనిపించింది. ఇంకైతే ఇవి హ్యాంగింగ్స్ అండి. స్టిచ్ చేశాక ఒకసారి షార్ట్స్లో పెడతాను చూడండి. ఇందులో మిస్టేక్స్ అనేవి మనీ పే చేసే కస్టమర్కే ఎక్కువ కనిపిస్తాయండి. సో అవి లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఎలా ఉన్నాయండి వీడియోస్ చూశారు కదా? డిజైన్స్ ఎలా అనిపించాయి? నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేనైతే డిజైన్స్ చూస్తే ఎలా అయిపోతాను కదా సార్, డిజైన్ ఇదా 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 అని చంద్రముఖి అయిపోతానండి. ఈ డిజైన్ చూడు అలా అయిపోతానండి నేనైతే. మీకు ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ డిజైన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.